ఈ రోజైతే ఒక పేరెంట్ వచ్చి నన్ను కలిసారు. వాళ్ళ అమ్మాయి బాగా ఏడుస్తోందట. 8th నుంచి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి 9th కి వెళ్తుంది. అయితే ఈ అమ్మాయి నేను ఆ స్కూల్ కి మాత్రం వెళ్ళను, నన్ను గవర్నమెంట్ స్కూల్లో అయినా వేయండి అని చెప్పి బాగా ఏడుస్తుంది. ఆవిడైతే నన్ను వచ్చి కలిసారు. ఆ టీచర్ కి వాళ్ళ ఇంట్లో పట్టుకున్న చికెన్ పచ్చడి గాని, లేదంటే ఆ టీచర్ బర్త్డే అయితే సారీస్ గాని, లేదంటే వాచెస్ గాని, చాక్లెట్స్, పెన్స్, ఇలా గిఫ్ట్స్ తెచ్చే వాళ్ళందరినీ ఒక కేటగిరీ అంతా సెపరేట్ చేసేస్తోందట ఆవిడ. అలా ఉంటారా టీచర్స్? టీచర్స్ అందరినీ ఈక్వల్ గా చూడాలి. అమ్మాయి స్కూల్లో ఉంది, ఏదైనా మ్యాథ్స్ సార్ ఉన్నారు, చదివే వాళ్ళు, బాగా చదివే వాళ్ళు, లేదంటే ఏదైనా క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే చాక్లెట్స్ ఇవ్వడం, పెన్స్ ఇవ్వడం, ఇలా ఎంకరేజ్ చేస్తారు. ఆ భజన బ్యాచ్ ఉంటారట. డాన్స్ లో కానీ ఏదైనా కాంపిటీషన్ లోని ఉండాలంటే వాళ్ళే ఉంటారట. ప్రిన్సిపల్ సార్ గాని, ప్రిన్సిపల్ మేడమ్స్ ఉంటారు కదా, లేదా మీ క్లాస్ మిగతా మేడమ్స్ వస్తారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే, లేదండి స్కూల్లో కూడా మొత్తం ఈవిడే లీడింగ్. ఇది నేను టీచర్స్ అందరినీ అనట్లేదు, అసలు ఇలా పర్టికులర్ టీచర్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? వాళ్ళ అమ్మ వచ్చి అసలు ఎంత బాధపడుతుందో. ఆ పిల్ల అయితే లిటరల్లీ ఏడుస్తోంది. ఇంక అసలు సొల్యూషన్ మీరే కామెంట్ చేయండి, ఆ అమ్మాయికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.